100 కిలోమీటర్లకి 500కి 1000కి 2000కి ఇలా పైలాన్లు పెట్టుకుంటూ సాగిస్తున్నాడు చంద్రబాబు గారి పాదయాత్ర. ఎన్నో ఆశలతో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తే ఆయన పాదయాత్ర సాగుతున్న కొద్దీ ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు తగ్గిపోయారంటూ షర్మిల ఎద్దేవా చేశారు. వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నారంటూ మండిపడ్డారు. ఖమ్మంలో ప్రసంగించిన షర్మిల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. 2009లో టీడీపీ 90 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందని, చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టి అయిపోయే సమయానికి 74 మంది ఎమ్మెల్యేలు మిగిలారని అన్నారు. 90 ఎమ్మెల్యేలు కాస్త 74 అయ్యారంటే చంద్రబాబు గారు తన పాదయాత్ర ముందుకు చేశారో వెనక్కి చేశారో ఆ పార్టీ నాయకులే తెచ్చుకోవాల్సిన విషయము. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకుని ప్రజల సమస్యల గురించి నిలదీయాల్సిన వాడు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి అవిశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా ఆ అవిశ్వాసానికి మద్దతు పలకకూడదు అని ఆయన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు అంటే ఈయన చరిత్రహీనుడు కాకపోతే మరి ఏమవుతాడు? ఇదే పాదయాత్రలో చంద్రబాబు గారు ప్రజలని వెన్నుపోటు పడిచాడు. ఇదే పాదయాత్రలో చంద్రబాబు గారు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు. చేతల్లో ప్రజల మీద ప్రేమ నిరూపించుకోలేని చంద్రబాబు గారు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం ఉండదు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు గారు అని ప్రజలు అడిగితే ఈ రోజుకి కూడా సమాధానం చెప్పలేరు చంద్రబాబు గారు. ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు గారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి కుట్రలు పన్ని సిబిఐని వాడుకొని జైలు పాలు చేశారు. చంద్రబాబుకు మాట మీద నిలబడడం చేతకాదన్నారు షర్మిల. ఎన్నికలకు ముందిచ్చిన మాట ఎన్నికల తర్వాత గుర్తుండదని విమర్శించారు.